సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సీనియర్ ఫినాన్స్ ప్రొఫెషనల్ గిరిబాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ గిరిబాబు గారు నమస్తే సార్. నమస్తే విష్ణు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. విష్ణు టాక్స్ చాలా బాగుంటున్నాయి. మీరు ప్రతిరోజు తీసుకొస్తున్న రియల్ టైం రియలిస్టిక్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మన ప్రేక్షకులకి చాలా ఉపయోగపడుతున్నాయి. చాలా మంది ఏం చేస్తారంటే ఏదైనా ఒక టాపిక్ ని కనుక మీరు తీసుకొచ్చినప్పుడు దే గోయింగ్ టు దేర్ షూస్. అరే ఇది నా గురించే మాట్లాడుతున్నారు, ఇది నా గురించి నాతో మాట్లాడుతున్నట్టుగా ఉందని నాకు చాలా మంది చెప్పారు. మనం చాలా చేసాం కేస్ స్టడీస్. ఒక 50 lakhs ఉంటే ఆ 50 lakhs తోటి ఇల్లు కొనుక్కోవాలా లేకపోతే ఇన్వెస్ట్ చేయాలా అనేది ఆ వీడియో చూసి లిటరల్లీ నాకు కొన్ని వందల వేల కాల్స్ వచ్చాయి. ప్రతి ఒక్కరు కూడా ఇది నా కోసమే అని మాట్లాడారు. అలాగే ఇంకొక అతను అప్పుల్లో మునిగిపోయాడు, 2 లక్షల జీతం వచ్చినా అది కూడా ఇలాగే. సో మీరు రియలిస్టిక్ గా రియల్ టైం విష్ణు టాక్స్ చేస్తూ మన ప్రేక్షకులకు చాలా హెల్ప్ చేస్తున్నారు మీరు. చెప్పండి. లాస్ట్ 2 days బ్యాక్ కూడా నా విష్ణు టాక్స్ ప్రోగ్రామ్ చూసి నా ఫ్రెండ్ సిద్ధార్థ్ కూడా నాకు మెసేజ్ చేశాడు. తనకు ఒక ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ ఉందంట. సో నాకు వాట్సాప్లో టెక్స్ట్ మెసేజ్ పెట్టాడు. ఒకసారి చదువుతాను. తను పంపించిన మెసేజ్ ఉంది, రిక్వైర్మెంట్ ఒకసారి నేను చెప్తాను. Hello Vishnu, do you have any investment suggestions for 60 lakhs? Recently I sold some property. Now I have 60 lakhs cash in hand. సో ఏం చేయమంటావు ఏంటి? నా దగ్గర ఉన్న 60 లక్షల్ని తీసుకెళ్ళి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఎవెన్యూలో ఇన్వెస్ట్ చేద్దామన్న ఆలోచనలో ఉన్నాను. నువ్వేదన్నా సజెషన్స్ ఇవ్వగలవా అంటూ సిద్ధార్థ్ అడిగాడు. మరి సిద్ధార్థ్కి ఏం చెప్తారు? ప్రస్తుతానికి ప్రాపర్టీ అమ్మితే ఒక 60 లక్షల రూపాయలు చేతిలో ఉన్నాయంట. వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అన్న ఆలోచనలో ఉన్నాడు. 20 లక్షలతో మీరేం చెప్తారు? ఇప్పుడు 20 లక్షలు తన ప్రాపర్టీ అమ్మితే వచ్చాయి. తన ఏజ్ ఎంత ఉంటుంది? 35. ఇప్పుడు పిల్లలు 2 కూతుర్లు ఉన్నారు. 10 years ఉంటాయి. ఒక పాపకి 8 years, ఒక పాపకి 10 years. ఓకే. సో తను ప్రాపర్టీ అమ్మగా 60 లక్షల క్యాష్ వచ్చింది ఇప్పుడు. అండ్ దీన్ని మళ్ళీ ఏం చేయాలి అని అడుగుతున్నారు. అండ్ తన యొక్క రిక్వైర్మెంట్ పిల్లల ఎడ్యుకేషన్ గురించి, పిల్లలు ఉన్నారు కాబట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక ప్రోడక్ట్ గా చూడకూడదు. వి షుడ్ టేక్ దట్ ఇన్వెస్ట్మెంట్ యాజ్ అ సొల్యూషన్ ఫర్ ద నీడ్స్, రిక్వైర్మెంట్స్ అండ్ గోల్స్. సో తన పరంగా చూసుకుంటే 30 సంవత్సరాల వయసులోనే, అంటే అంతకుముందే యాన్సిస్టర్ ప్రాపర్టీ ఏదో ప్రాపర్టీ అమ్మడం ద్వారా వచ్చింది. అయితే ఆ ప్రాపర్టీ అమ్మగా వచ్చిన డబ్బుల్ని మళ్ళీ ఒక ప్రాపర్టీ తీసుకోవచ్చు. జనరల్గా చాలా మంది అదే చేస్తూ ఉంటారు. ఇంకో ప్రాపర్టీ తీసుకోవచ్చు, లేకపోతే దాన్ని ఏదైనా పర్పస్ కోసం ఇన్వెస్ట్ చేయొచ్చు. అయితే చాలా మంది నేను 60 లక్షలు క్యాష్ వచ్చింది, నాకు 2 కూతుర్లు కాబట్టి వాళ్ళ యొక్క ఫ్యూచర్ నీడ్స్ కోసం నేను మళ్ళీ ప్రాపర్టీ తీసుకుంటా అని చెప్పి ప్రాపర్టీ తీసుకోవచ్చు. ఇక్కడ ప్రాపర్టీ తీసుకుంటే ఎలా ఉంటుంది, ఇలా ప్రాపర్టీ కాకుండా ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే ఎలా ఉంటుంది, విల్ కంపేర్ దిస్. ఇక్కడ ఏది కరెక్ట్ అని చెప్పడానికి మనము నీడ్స్, రిక్వైర్మెంట్స్ని ఎలా ఫుల్ఫిల్ చేస్తుంది ఇన్వెస్ట్మెంట్ అనేది డిసైడ్ చేయాలి. అంతేగాని నువ్వు ఇది తీసుకో బెటరు, అది తీసుకో బెటరు అని మనం ఎవరు సజెస్ట్ చేయొద్దు. ఆ నీడ్ని ఫుల్ఫిల్ చేస్తుందా లేదా ఇన్వెస్ట్మెంట్ జర్నీ అనేది, దాన్ని బట్టి మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్టీ తీసుకుంటాం అనుకుందాం. ప్రాపర్టీ తీసుకుంటే ఏ ప్రాపర్టీ అయినా సరే మినిమం ఒక 8-10 years టైం ఇస్తే తప్ప అది ఒక మంచి షేప్కి వచ్చి సేల్ చేయడానికి అవకాశం ఉండదు. సో ఇప్పుడు ఎంత అన్నారు? 8 years, 10 years, 2 పిల్లలు కూడా. అంటే 25కి మ్యారేజ్ అయిపోయి ఉంటుంది. అవునవును, సిద్ధార్థ్కి 25 కల్లా మ్యారేజ్. 20 మ్యారేజ్ కాబట్టి ఇప్పుడు 35లో 2 పిల్లలు అంటే మనం నార్మల్గా ఒకవేళ తను అనుకున్నట్టుగా ఒక ప్రాపర్టీ తీసుకుంటే నెక్స్ట్ 10 years, 15 years ఎలా ఉంటుంది, అలా కాకుండా ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలా ఉంటుంది చూద్దాం. దాన్ని బట్టి మనం సిద్ధార్థకి ప్లాన్ ఏ, ప్లాన్ బి ఇద్దాము. ఆ 2 ప్లాన్ ఏ, ప్లాన్ బిలో ఏది తను సూటబుల్ అవుతుంది, తనకు రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అవుద్దో అలా డిసిషన్ తీసుకోవచ్చు. నార్మల్గా మనము ఇప్పుడు ఉన్న డబ్బులతోటి స్ట్రైట్ ఫార్వర్డ్ ఒక ప్రాపర్టీ తీసుకున్నారు అనుకుందాం. అంటే ప్రాపర్టీ అంటే అది ప్లాట్ అవ్వచ్చు. 60 లక్షలకి ఫ్లాట్ పెద్దగా ఏం రాదు. అంటే ఫ్లాట్ తీసుకుంటే పెద్ద రెంట్ కూడా ఏం రాదు పెద్దగా. మహా అయితే 15,000 కూడా రాదు, పెద్ద యూజ్ ఉండదు. అందులో హైదరాబాద్ సిటీస్ లో అసలు రాదు. మీరు మర్చిపోవాలి. ఏదైనా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో ఏదైనా ట్రై చేసుకున్నా అక్కడ రెంట్ ఎంత వస్తుంది? 10-15 10,000, 12,000 రాదు. అది పెద్ద రెంట్ కాదు. దట్టు ఆఫ్టర్ 10 years ఫ్లాట్ సేల్ చేయడం చాలా కష్టం అవుతుంది. కనుక అతని ఉద్దేశం ప్రకారంగా ఒక ప్లాట్ తీసుకుంటే
పిల్లలకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంలో తీసుకున్నాను అనుకుందాం. ప్లాట్ తీసుకుంటే మామూలుగా ఒక 10 years టైం తీసుకోండి. ఎందుకంటే పెద్ద పాపకు 10 years కాబట్టి ఒక 10 years తర్వాత రిక్వైర్మెంట్స్ యాక్చువల్గా అవసరమైతే, అంటే 15 yearsకి 10th అయిపోద్ది, 17 yearsకి +2 అయిపోద్ది, 18, 19, 20 ఆ 3 yearsలో ప్రొఫెషనల్ డిగ్రీలో ఉంటారు వాళ్ళు. యాక్చువల్ క్యాష్ రిక్వైర్మెంట్. దాని తర్వాత ఒక 3-4 yearsకి మళ్ళీ ఇంకొక పాప లైన్లోకి వచ్చేస్తుంది. తర్వాత మ్యారేజెస్, ఇవన్నీ కూడా ఒక 8 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయిపోతాయి రిక్వైర్మెంట్స్. పిల్లల ఎడ్యుకేషన్ ఫీజు కట్టడము, తర్వాత టువర్డ్స్ మ్యారేజ్ వెళ్ళడము, తర్వాత దాని రిటైర్మెంట్లోకి వెళ్ళిపోవడము, ఇవన్నీ 45-50 సంవత్సరాలు వచ్చేప్పటికి, అంటే 10 సంవత్సరాల తర్వాత 45 నుంచి 55 ఈ 10 ఏళ్లలో ఇద్దరు పిల్లల ఎడ్యుకేషన్, ఇద్దరు పిల్లల మ్యారేజ్. మరి వీటికి ఒక ప్రాపర్టీ తీసుకుంటే నెక్స్ట్ 10 yearsలో ఈ ప్రాపర్టీ ఎంత వాల్యూ అవుతుంది? మనం ఒక 4 times అయింది అనుకుందాం. 4 times అయితే ఒక 60 lakhs పెట్టి కొన్నాడు అనుకోండి, 120 ప్లస్ 2.5 crore అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 yearsలో 4 times అయిద్దా అంటే వెరీ డిఫికల్ట్. బట్ అయిద్ది అనుకున్నా కూడా దాంట్లో నుంచి క్యాపిటల్ గెయిన్స్ అన్ని పోయిన తర్వాత ఒక నెట్ 2 crores చేతికి వస్తే, ఆ 2 crores తోటి మొత్తం తన యొక్క గోల్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఇద్దరు ఎడ్యుకేషను, ఇద్దరి మ్యారేజెస్. అంటే మనము 60 lakhs ఇన్వెస్ట్ చేసాము, ఒక 10 years 60 lakhs ప్రాపర్టీ ఒక 2.3, 2.4 crore అయింది, అమ్మేశాడు. క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టిన తర్వాత ఒక 2 కోట్లు మిగిలితే ఆ 2 కోట్లు దగ్గర పెట్టుకొని ఎఫ్డీ చేసుకుని బ్యాంకులో వేసుకొని కొంచెం ఫుల్ఫిల్ చేసుకుంటూ రావాలి. దాంతో 2 crores అయిపోతాయి, ఇద్దరు పిల్లలు సెటిల్ అయిపోతారు. ఎడ్యుకేషన్ ప్లస్ మ్యారేజ్, ఇది ప్లాన్ ఏ. నార్మల్ అందరు చేసే పని. ప్లాన్ బి కొంచెం నేను డిఫరెంట్గా చెప్తాను. ఇప్పుడు ఇదే 60 lakhs తీసుకెళ్ళి మ్యూచువల్ ఫండ్లో పెడితే మనం ఒక 12 to 15% మధ్య రిటర్న్ వచ్చింది అనుకుంటే, ఒక 13%, 14% అనుకుంటే, మీకు 5 yearsకి 15% అంటే 14.5, 14-15 మధ్య వస్తే ఎవ్రీ 5th yearకి మనీ డబుల్ అవుతుంది. ఇది నార్మల్ ఎక్సెల్ క్యాలిక్యులేషన్ చూసుకోవచ్చు మీరు. అంటే ఇక్కడ నుంచి 5 years తర్వాత 60 బికమ్ 120, మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ 5 years 120 బికమ్ 240. అంటే 10th year తర్వాత ఆల్మోస్ట్ రియల్ ఎస్టేట్ లాగానే ఇది కూడా పెరిగింది అనుకుంటే 2.4 lakh లిక్విడ్ మనీ తన చేతిలో ఉంటుంది. రైట్, అక్కడికి అయిపోయింది. 9 to 10 years అయిపోయింది. అయిపోయిన తర్వాత ఎవ్రీ ఇయర్ పిల్లలకి అవసరమైన ఎడ్యుకేషన్ నీడ్స్ ఉంటాయి కదా, అంటే ఇద్దరికి ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ ఉంటే ఆ ఫీజు కట్టాలి. అలా 4 years పాటు కడుతూ పోవాలి. ఈ 4 yearsకి అవసరమైన డబ్బులన్నీ కూడా ఈ 2.4 crore అట్లీస్ట్ ఒక 10% మనకు ఎవ్రీ ఇయర్ పెరిగింది అనుకుంటే అక్కడ నుంచి, ఇది 10th year తర్వాత నుంచి, అంటే 2.4 crore 10% ఎంత? 24 lakhs. సో ఎవ్రీ ఇయర్ 24 lakhs తీసుకుంటూ వెళ్ళొచ్చుతాను. తీసుకుంటూ ఒక్కొక్క పాప ఎడ్యుకేషన్ కోసం 24 lakhs per annum ఎడ్యుకేషన్ కోసం వాడుకోవచ్చు. నేను 10 చెప్తున్నాను. అదే ఒక 12% చొప్పున పెరిగింది అనుకోండి, 30 lakhs వస్తాయి. 30 lakhs per annum చొప్పున తీసుకుంటూ ఇద్దరు పిల్లల ఎడ్యుకేషన్ ఇయర్ ఆన్ ఇయర్ వాడుకోవచ్చు. అదైపోయిన తర్వాత మళ్ళీ ఒక నెక్స్ట్ ఇంకొక 2-3 years తర్వాత ఈ కార్పస్ పెరుగుతుంటుంది కదా, అందులోంచి మళ్ళీ 10% 12% తీసుకొని మళ్ళీ ఒక పాప మ్యారేజ్ 30 lakhs 40 lakhs తోటి ఒక పాప మ్యారేజ్, ఇంకొక మ్యారేజ్, అలా చేసుకుంటూ పోతే కార్పస్ ప్లస్ మంత్లీ ఇయర్లీ తీసుకునే అమౌంట్ అంతా పోయిన తర్వాత కూడా ఇంకొక 2 crores ప్లస్ మిగులుతాయి. అర్థమవుతుందా? ఇప్పుడు 2.4 crore 10 years తర్వాత అవుతాయి. అక్కడ నుంచి 10% లేదా 12% అంటే 30 lakhs ఎవ్రీ ఇయర్ తీసుకుంటూ పోతే మన యొక్క నీడ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. 2 times ఇద్దరు పిల్లలకి అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఒక పాప మ్యారేజ్ అప్పుడు మళ్ళీ ఒక పెరిగిన అమౌంట్ ఒక 30-35 lakhs కొంచెం కార్పస్లో నుంచి ఒక 20 lakhs తీసుకొని ఒక 50-60 lakhs తోటి ఒక పాప మ్యారేజ్, మళ్ళీ ఆ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ సేమ్ అట్లాగే విత్డ్రా చేసుకుంటూ వెళ్తే కూడా ఇలా మొత్తం వచ్చిన గ్రోత్లో నుంచి సిస్టమాటిక్ విత్డ్రాల్ ద్వారా తీసుకున్నా లేకపోతే లంసమ్ నుంచి తీసుకున్నా మొత్తం మ్యాక్సిమం తీసుకుంటే ఇంకొక 2 crores ప్లస్ అమౌంట్ మిగులుతుంది. ఎప్పుడు పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయి ఎడ్యుకేషన్ అంతా అయిపోయిన తర్వాత అక్కడ నుంచి ఆ డబ్బుల్ని తన యొక్క రిటైర్మెంట్ కోసం వాడుకోవచ్చు. మళ్ళీ 2 crores ఉన్న కార్పస్లో నుంచి ఎవ్రీ ఇయర్ ఒక 0.5, 0.6% అలా పెట్టుకుంటే 2 crores మినిమంగా ఒక 1 lakh ప్లస్ వస్తుంది. ఆ 1 lakh తన ఆల్రెడీ 50 ప్లస్సే ఉంటాడు కాబట్టి, అప్పుడు కూడా 50 లోపే ఉంటాడు కాబట్టి తన జాబ్ ద్వారా కొంచెం డబ్బులు వచ్చినా ఈ 1.5 lakh ఎస్డబ్ల్యూబీ లాగా తీసుకొని తన యొక్క లైఫ్ లాంగ్ రిటైర్మెంట్ కోసం డబ్బులు వాడుకోవచ్చు. అంటే ఇప్పుడు పెట్టే 60 లక్షలు పెరిగి పెద్దదై 10 years తర్వాత 2.4 crores అయితే అక్కడి నుంచి వచ్చే డబ్బులు గ్రోత్ 12% చొప్పున తీసుకొని 30 lakhs అలా తీసుకుంటూ నెక్స్ట్ 10 years పాటు పిల్లల ఎడ్యుకేషను, వాళ్ళ మ్యారేజ్ ఫుల్ఫిల్ చేసుకోవడమే కాదు, ఇంకా లిక్విడ్ మనీ ఉంటుంది, ఇంకా వాళ్ళ రిటైర్మెంట్ కోసం కూడా వాడుకోవచ్చు. మనం చాలాసార్లు చెప్తూ ఉంటాం, ఎప్పుడైనా సరే మీ వయసు పెరిగినా కొద్దీ మీ యొక్క ఫిక్స్డ్ అసెట్స్ షుడ్ కన్వర్ట్ ఇంటూ ఫైనాన్స్ అసెట్స్. ఎందుకు? ఇదే పర్పస్ కోసం. ఇప్పుడు నార్మల్గా మీరు ఆల్రెడీ 35-40 ఉన్నప్పుడు అన్ని ఫిక్స్డ్ అసెట్స్ పెట్టుకుంటాం. కానీ మీ ఏజ్ 50 దాటిన తర్వాత నీడ్స్ ఎక్కువ ఉంటాయి. పిల్లల ఎడ్యుకేషన్ అవ్వచ్చు, మ్యారేజ్ అవ్వచ్చు, మీ రిక్వైర్మెంట్ అవ్వచ్చు, తర్వాత మెడికల్ ఎక్స్పెన్స్ అవ్వచ్చు, వీటికి కొంచెం డబ్బులు కావాలి. ఎవరిస్తారు? అందుకనే మీరు ఒక వయసు పోయిన తర్వాత ఫైనాన్షియల్ అసెట్స్ షుడ్ బి కన్వర్టెడ్ ఇంటూ ఫిక్స్డ్ అసెట్స్ షుడ్ బి కన్వర్టెడ్ ఇంటూ ఫైనాన్షియల్ అసెట్స్. అప్పుడు మీకు లిక్విడిటీ చేతిలో ఉంటుంది. క్యాష్ ఇస్ కింగ్ ఆల్వేస్. ఆ క్యాష్ ఫ్లో రెగ్యులర్గా ఉంటుంది. సో ఆ క్యాష్ ఫ్లో రావాలి, నాకు చేయాలి అంటే ప్లాన్ ఏ కంటే
ప్లాన్ బి విల్ వర్క్ ఫార్ బెటర్ ఫర్ యువర్ ఫ్రెండ్. ఆ ప్లాన్ బిలో వెళ్తే లిక్విడిటీ ఉంటుంది, అన్నీ అనుకుంటుగా ఫుల్ఫిల్ అవుతాయి, అండ్ తర్వాత తన రిటైర్మెంట్ కార్పస్ కూడా వస్తుంది. ఇప్పుడు ప్లాన్ ఏలో ఒకసారి ల్యాండ్ అమ్మేసి డబ్బులు తీసేసుకుంటే దాన్ని ఆ రోజున కనుక మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసినా కూడా అప్పటికి బాగా పెరిగిపోయి ఉంటుంది మార్కెట్. అక్కడ నుంచి ఫర్దర్గా మనం ఎక్స్పెక్ట్ చేయలేము, ఎందుకంటే ఇప్పుడు మార్కెట్స్ ఇక్కడ నుంచి నెక్స్ట్ 10 yearsకి ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ రేట్ చూస్తాం మనం. ఇక్కడ నుంచి నెక్స్ట్ 10 yearsలో ఎంత గ్రోత్ రేట్ అంటే ఇండియన్ ఎకానమీ రాబోయే 10 yearsలో ఇప్పుడు ఉన్న మనం $3.5 trillion ఎకానమీ కాస్త వీఆర్ ఎయిమింగ్ ఫర్ $10 trillion ఎకానమీ, అంటే 3 times మన ఎకానమీ గ్రో అవబోతోంది. అంటే మార్కెట్లు కనీసం 4 to 5 times పెరుగుతాయి. మార్కెట్స్ 4 to 5 times పెరిగితే మ్యూచువల్ ఫండ్స్ మినిమం 5-6 times పెరుగుతాయి. నేను ఇంకా తక్కువ 4 times చెప్తున్నాను. ఇంకా ఒక 5-6 times పెరిగితే ఆ 60 lakhs 3 crores అయినా ఆశ్చర్యపోకలేదు. కనుక అంత పొటెన్షియల్ గ్రోత్ ఉంది. వేరే ల్యాండ్లో కొంటే 10 years తర్వాత లేదా 5 years తర్వాత ఒక జంప్ వచ్చిన తర్వాత ఇక ఫర్దర్గా పెరగదు. దట్స్ ద బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఇన్ ప్లాన్ ఏ. రియల్ ఎస్టేట్కి వెళ్తే ఒక మేబీ 1.60 lakhs 1 crore 1.5 crore 2 crores వరకు రావస్తుంది. ఇక అక్కడ నుంచి పెరగడం చాలా కష్టమైపోతుంది. ఇక అక్కడ నుంచి లిక్విడిటీ మందగిస్తుంది. అప్పుడు తప్పకుండా అమ్మాలన్నప్పుడు తను ఎంత ఇబ్బంది పడాలి? అంత ఈజీగా దొరుకుతారా బయ్యర్? ఆ లెవెల్ బయ్యర్? ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అక్కడ. ఇక ఒక దగ్గరికి వచ్చేసి గ్రోత్ ఆగిపోద్ది. ఇక్కడ అట్లా కాదు, గ్రోత్ పోతానే ఉంటుంది. దీన్ని జస్ట్ మనం ఒక పెద్ద చెట్టు నాటి దాని నుంచి వచ్చే కాయలు తీసుకొని ఆ కాయల ద్వారా మన యొక్క నీడ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడమే. సింపుల్ ఇస్ దట్. చెట్టు నాటితే వచ్చే పళ్ళతోటి పిల్లల ఎడ్యుకేషన్, పిల్లల మ్యారేజ్, ప్లస్ తన రిటైర్మెంట్ కార్పస్ కూడా పనికొస్తుంది. రిటైర్మెంట్ కూడా ప్లానింగ్ అయిపోయినట్టే. ఇన్ని స్టేజెస్లో పనికొస్తుంది. కనుక ఇలా తన లైఫ్ టైం నీడ్స్ గోల్స్కి సూటబుల్ అయ్యేలాగా ఉండే ప్లాన్ చేసుకోవడం బెటర్. ఐదర్ గోయింగ్ టు రియల్ ఎస్టేట్ ఆర్ ఇటు ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ లైక్ మ్యూచువల్ ఫండ్స్ లాగా తీసుకుంటే ఏది బెటర్ అనేది కూర్చొని డిసైడ్ చేసుకోవచ్చు. ప్రాపర్టీ కొంటే ఒక ప్రాపర్టీ కొనేస్తారు, అయిపోద్ది. ఇది అలా కాదు. దీన్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ప్రాపర్గా ఫైనాన్షియల్ అడ్వైజర్ ద్వారా వెళ్తే వీ విల్ డూ లాట్ ఆఫ్ రివ్యూస్ అండ్ వీ విల్ మేక్ షూర్ దట్ హీ ఈస్ గెటింగ్ మోర్ దెన్ 15% per annum. సో మార్కెట్ పెరుగుతూ ఉంటుంది, వాల్యూస్ గ్రో అవుతూ ఉంటాయి, లిక్విడిటీ ఉంటుంది, సడన్గా మధ్యలో అవసరం అయితే ఎప్పుడైనా తీసుకోవచ్చు. అండ్ పిల్లల ఎడ్యుకేషన్ ఎప్పుడు అయితే తెలియదు మనకు. వాళ్ళు సడన్గా నేను అబ్రాడ్ వెళ్తా అంటే ఎక్కువ డబ్బులు కావాలి, లేదా నేను మెడిసిన్ చేస్తాను ఇంకా డబ్బులు డిఫరెంట్గా అవసరం అవ్వచ్చు. సో అన్ని గోల్స్కి ప్రాపర్గా ఫిట్ అవుతూ ఉంటాయి ఈ ఫైనాన్షియల్ అసెట్స్ అనేది. సో తనకు వేరే అసెట్స్ ఉండి ప్రాపర్టీ ఉంటే వేరే సంగతి, బట్ దీన్ని మాత్రం ప్యూర్గా పిల్లల ఎడ్యుకేషన్కి, మ్యారేజ్కి, తన రిటైర్మెంట్కి వాడుకోవచ్చు డబ్బులు. 60 lakhs టుడే ఇస్ ఎ బిగ్ మనీ. వీ కెన్ మేక్ ఇట్ బిగ్ కార్పస్. షూర్, డెఫినెట్గా ఈ వీడియో నేను సిద్ధార్థ్కి షేర్ చేస్తాను. సరే, మీ వ్యూస్ ఏంటో, ఒపీనియన్స్ ఏంటో ఒకసారి తనతో కూడా నేను మాట్లాడి చెప్తాను. ఓకే, సో మీరు రిక్వైర్మెంట్ ప్రకారంగానే ప్లాన్ చేసుకోవాలి. ఐదర్ ప్లాన్ ఏ ఆర్ ప్లాన్ బి. అవన్నీ చూసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ ఫాలో అవ్వచ్చు. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.